audio jungle. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళని తిడుతూ ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళ ఇండ్లు కూల్చేయడానికి పోయాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, అధికారాలు గవర్నర్కుంటే మా మీద పెత్తనం చెలాయించడానికి మీరెవరని నేను అడుగుతున్నా. ఇవాళ దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్డగోలు రాజకీయాలు నడిపిన నాయకులు, అవినీతితో నడిపిన నాయకులు ఇంకా కూడా మన తెలంగాణ మీద రాజకీయాలు చేయాలనుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇవాళ ఆంధ్రాలో పోయి మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించాను, ఇరికితే ఇరికే మనిషివేనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనువా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నువ్వు కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? అన్యాయంగా నీ మీద కేసు పెడతారా? చేయాల్సిందంతా చేసి పక్క రాష్ట్రం వాడు వచ్చి ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని ఎమ్మెల్సీ గెలిపిస్తా అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నట్టు, నోరు అప్పగించి కూర్చోవన్నట. దొంగతనం చేస్తే దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో. చూసిందా లేదా? మీరు చూసింది కదా? నిజంగా పట్టవాటికి దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడతావు. నీరికి ఇచ్చే కర్మ మాకేంటి? మాకేమైనా కాజీలు గోగులో పెట్టాలి, మాకేం పని లేకుంటున్నాము. మా తెలంగాణ మా సమస్యలు మా పని మేము చేసుకోవడానికి 24 గంటల సమయం కూడా మాకు సరిపోదు. రోజు 18-20 గంటలు పనిచేసినా సరిపోయే పరిస్థితులు మేము లేవు. మీ బాధ మాకెందుకు? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ఆ ఢిల్లీ ఆనాడు ఇచ్చిన వాళ్ళు, నేను ఆనాడే చెప్పిన, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమాలిన దంతా మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని కూడా చూడపెట్టి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఆయన ఏమంటాడు? కేసీఆర్ హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో మాట్లాడతాను. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతరా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి.
హైదరాబాద్ లో నీ ఏసీబీ ఉండదు, హైదరాబాద్ మీద పోలీసుల జ్యూరిడిక్షన్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాలి చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ పెడబొబ్బలు నీ అరుపులు ఇవాళ మొత్తం గ్రామాల సంధి నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ ముచ్చా పనేందో, నీ లక్కోర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇవాళ తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానికమే తగిన శాస్త్రి చేస్తే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి మనం చేస్తాము. నాకు కూడా ఏసీబీ ఉన్నది హైదరాబాద్, నీకు ఏసీబీ ఉన్నది నిజమే. మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా. నేను ఒక్క మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గెలిచే మెజార్టీ లేకమున్న గోదావరికి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేంత ఓట్లు నీకు ఉన్నాయా? ఎందుకు దీని నీ నీతి మాత్రమే కదా. చర్చాలక్షణ ఇంటెనకనే నీ ఇల్లు ఉన్నది కదా, మరి ఎందుకు ఎత్తుకో పోటీ నువ్వు? ఇతర పార్టీలలో గుంజుకొని లభంగతనం చేసి డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి రాజకీయాలు భ్రష్టు పట్టి చెప్పని నువ్వు చేసినావు. నువ్వు చేసే దుర్మార్గాన్ని స్టీఫెన్సన్ అనే మా తెలంగాణ బిడ్డ ఆంగ్లో ఇండియన్ నువ్వు ఆయనకి పైసలు వేయడానికి పంపిస్తే ఆయన మొత్తం ఏసీబీ కంప్లైంట్ ఇచ్చి పట్టించింది నీ ఎమ్మెల్యే. ఈయన నీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. ఆ సందర్భంలో నీ చరిత్ర బయటకు వస్తా ఉన్నది, నువ్వు ఫోన్లలో మాట్లాడితే బయటకు వస్తా ఉన్నది. నీ మీద అమాయకంగా మేము ఎక్కించామా? కనబడతలేదా ప్రపంచానికి? పట్టబగలిపోతున్న దొంగతనం కూడా నీ అరుపులతో పిడబొబ్బలతో గాయ చేసి మూసేస్తా అనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనం చేస్తావు. నిన్నెవ్వడు కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్త్రి కావాలో నీకు ఆ శాస్త్రి అయి తీరితే జాగ్రత్త. ఇంకా ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ డబ్బుని ఈరోజు స్వయం పాలనతో ఆత్మ గౌరవంతో కాళ్ళ ఎగిరేసుకొని దేశం ముందు నిలబడి తెలంగాణ నేన్రా తెలంగాణ అంటున్నటువంటి తెలంగాణ ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తాము. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.